వింటర్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రై వెదర్ ఉంటది. చాలా డ్రై ఆ! వెదర్. మనం జుట్టు ఒకటే ఫోకస్ చేస్తాం గానీ స్కిన్ పగిలిపోతది. ముక్కులో మంటలు పుట్టేస్తూ ఉంటాయి అవును. గదా! మెయిన్. ఇవన్నీ ఉంటాయి. కాళ్ళు నడుస్తుంటే గూడా పాదాలు మడాలు నొప్పిగా ఉంటాయి మనకి యాక్చువల్‌గా. హ్మ్. సో, వింటర్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంటది బాగా. వింటర్‌లో ఈ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, హెయిర్ ఫాల్ మాత్రం యెస్ డెఫినెట్‌గా లేదంటారు. ఎక్కువగా ఉంటది. ఎందుకు అంటే ఒకటి డ్రై వెదర్ 2 సన్‌లైట్ ఎక్కువుండదు. హ్మ్. 3 బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటది మనకి వింటర్‌లో. ఓకే. సర్క్యులేషన్ హ్మ్. చాలా తక్కువుంటది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ చలి వల్ల మనం బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ చలి డెఫినెట్‌గా బాగా ఎక్కువ చలి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా! ఏ పని హ్మ్. చేయలేం. ఏదైనా ముట్టుకోవాలంటే చలి. ఇట్లా స్ట్రెస్ డెఫినెట్‌గా ఆ ప్రెషర్ అన్నది ఉంటది. అట్మాస్ఫియర్‌లో ఉన్న మార్పుల వల్ల మనకి మనకి హెయిర్ లాస్ గానీ, రకరకాల వేరే ఇష్యూస్ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒకవేళ హెయిర్ మీదనే ఫోకస్ చేయాలి అనుకుంటే గనక వింటర్‌లో, సమ్మర్‌లో కంటే కూడా వింటర్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం మనకి చాలా అవసరం హ్మ్. ఫస్ట్ థింగ్. చలేస్తుంది కదా! ఇంట్లోనే ఉంటాను. చలికెళ్తే నాకేదో అవుతది కాదు. సో, మన బాడీకి హీట్ జనరేట్ అయ్యేలాగా ఎక్సర్‌సైజెస్ గానీ, రన్నింగ్ గానీ ఏదో ఒక రకమైన యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండాలి నంబర్ 1. రెండోది రెగ్యులర్ బాడీ మసాజెస్, ఆయిల్ మసాజెస్ చేసుకోవాలి. హ్మ్. ఆయిల్ మసాజెస్ కొంచెం గోరువెచ్చని ఆయిల్ తీసుకోండి. అంటే చాలా మందికి చాలా ఆయిల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఆల్మండ్స్ వాడతారు. సెసమే కొబ్బరి నూనె కొంచెం అవాయిడ్ చేయండి చలికాలంలో. స నువ్వుల నూనె ఇంకా రకరకాల మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ ఆయిల్ తీసుకున్నప్పుడు కాస్త దాన్ని వేడి చేసి బాగా బాడీ మసాజ్ చేసుకోవడం. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బావుంటది మనకి. హ్మ్. రోజు కాకపోయినా వారంలో ఒక 3 రోజులైనా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా మనం బాడీ మసాజ్ సేమ్ థింగ్ హెయిర్‌కి కూడా తలకి మనం వింటర్‌లో ఎంత ఆయిల్ వేడి నూనె పెట్టుకోగలిగితే అంత యాక్టివ్‌గా మన స్కాల్ప్ ఉంటది.